ఉంటే ఓ నందనం ఆవించే బృందావనం. అంటే పాపం నువ్వు చేసి దాని ఫలితం ప్రతాప్ మీదకొచ్చేలా చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను శకుంతలా. మరదే మళ్ళీ నేనేమన్నా అన్నానంటావు కానీ నేనెంత దుర్మార్గురాలను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నిజం చెప్తున్నాను పిన్ని గారు. పళ్ళూడిపోయే వయసులో కొట్టించుకుని మరీ పళ్ళూడ కొట్టుకోకు. చాదస్తం వచ్చిన వయసులో కోరికలు ఎక్కువ ఉంటాయి. కోరి చావుని తెచ్చుకోవాలన్న కోరిక లేకపోతే బతుకుతావు, లేదంటే నా చేతుల్లోనే చస్తావు. జాగ్రత్త. కోరి చావుని తెచ్చుకోవాలన్న కోరిక లేకపోతే బతుకుతావు, లేదంటే నా చేతుల్లోనే చస్తావు. జాగ్రత్త 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 జాగ్రత్త. ఎక్కడికి వెళ్తారా? శకుంతల మంచి మనసును అపార్థం చేసుకుని అన్యాయం చేసిందని ప్రచారం చేయడానికి బయటికి వెళ్తున్నారా? భూపతి శకుంతల కూడా మనకి మంచి చేయాలని చూశారు. వయసులో చిన్నవాళ్ళు తొందరపడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. బయటికి క్షమాపణలు చెప్పకపోయినా మౌనంగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఏం ఆలోచిస్తున్నారండి? ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజే మనందరం సంతోషంగా ఉంటాము అని చెప్పిన అమ్మే ఈరోజు ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు అంటుంది. ఎందుకు అలా అంటుందో అర్థమవట్లేదు సత్యవతి. పెద్ద ఆవిడ చెప్పినట్టు విందామండి. ఇన్నాళ్ళు వెళ్ళిపోదామన్న మనిషి ఇప్పుడు వద్దంటున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే అర్థమవట్లేదు సత్యవతి. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అలా చెప్పిందేమో. చూడు సత్య, వాళ్ళకే లోటు రాకుండా నేను చూసుకోగలను. ఇక్కడే ఉంటే మీ అన్నయ్య వదిలిన వల్ల ఇంకే ఇబ్బందులు పడాల్సి వస్తుందో. అత్తయ్య నిర్ణయాన్ని గౌరవిద్దామండి. కొద్ది రోజులు చూద్దాం. వదినయ్య వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోదాం. మన కాళ్ల మీద మనం నిలబడగలిగినా అల్లుడు గారి కాళ్ళు కడిగే టైంలో ఇలా గడప దాటి వెళ్ళిపోవడం మంచిది కాదనిపిస్తుందండి. నా అభిప్రాయం తప్పైతే నన్ను మన్నించండి. సత్యవతి, బాబు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా చిన్నపిల్లలు ఆకలితో ఉన్నాడమ్మా. ధర్మం చేయండి అమ్మా. అమ్మా
ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. సల్లంగా ఉండమ్మా. అరే అయ్యా అమ్మగారి దండం పెట్టరా. ఏం పేరు నాన్న? రాంబాబు. చదువుకోవట్లేదా? చూడు దిలీప్, లాస్ట్ టైం కూడా తేడా జరిగింది. ఈసారి గనక తేడా జరిగితే ఊరుకునే లేదు. ఓకే? బాబు అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. చంటి పిల్లడు ఆకలితో ఉన్నాడు అయ్యా. ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా చల్లంగా ఉండాలయ్యా మీరు. అశ్విన్, ఈ మందులు తీసుకురా. ఇలా ఇంకా ఎంతకాలం బతకాలనుకుంటున్నావు బామ్మా? నువ్వు నిండు నూరేళ్లు బతకాలి బామ్మా. కానీ ఇంట్లో ఇలా ఎంతకాలం బానిసల్లా పడుండాలి అంటున్నాను. ఈ మందులతో పాటు ప్రాణాలు తీసే మందులు కూడా తీసుకొస్తాను. అందరం కలిసికట్టుగా చచ్చిపోదాం.
ఎక్కడికో బయటికి వెళ్ళి మందులు తీసుకోవాల్సిన పని లేదు. మనిషిలో ఉండే ఈ ఆవేశమే చాలా శక్తివంతమైన మందు అశ్విన్. ఈ ఆవేశమనే మందునే కొందరు ఆయుధంగా మలుచుకొని జీవితంలో గెలుస్తారు, కొందరు జీవితాన్నే ముగించేసుకుంటారు. ఇలారా, కూర్చో. నీకు కథ చెప్తాను అశ్విన్. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. సారంగధరుడు, వల్లభుడు అనే ఇద్దరు రాజులుండేవారు. వాళ్ల రాజ్యాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉండేవి. భూకంపాలు లేవు, వరదలు లేవు, కరువు అసలే లేదు. మనలాంటి అదృష్టవంతులు ఎవరూ లేరనుకున్నప్పుడే వాళ్లకు మించిన బలవంతుడు కళింగరాజు 2 రాజ్యాల మీద దండెత్తాడు. వల్లభుడు నా వల్ల కాదని చేతులెత్తేసి తన రాజ్యాన్ని కళింగరాజు చేతిలో పెట్టి ప్రాణభయంతో పారిపోయాడు. కానీ సారంగధరుడు అలా చేయలేదు. చేతులెత్తకుండా కళింగరాజుతో చేతులు కలిపాడు. సామంతరాజుగా తనను నమ్మిన ప్రజల కోసం ఓపిగ్గా కొన్నాళ్ల పాటు బానిసత్వాన్ని భరించాడు. తన తెలివితేటలతో కళింగరాజు సైన్యాన్ని తన బలంగా మార్చుకుని తన శక్తి ఏమిటో చూపించి తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ఈ కథలో నీతేమిటో నీకు అర్థమైందా అశ్విన్? అర్థమైంది బామ్మ. మనం వల్లభుడిలా వెళ్ళిపోకుండా సారంగధరుడిలా సహనంతో ఉండాలి. మన టైం వచ్చేంత వరకు ఆగాలి. కరెక్ట్ అశ్విన్. బీపీ షుగర్ ఉన్న నేనే మందులు వేసుకుని ఇంకా కొన్నాళ్ల పాటు మిమ్మల్ని చూస్తూ ఉండాలనుకుంటున్నాను. అలాంటిది ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ ఉన్న నీవు చచ్చిపోతానని ఎప్పుడూ అనకయ్యా. అనన్ బామ్మ, ఇంకెప్పుడు ఆ మాట నా నోటి వెంట రాదు. ప్రామిస్. ఆ పాపను ఏం చేశారు శకుంతలాదేవి గారు? ఏ పాప? నేను ఏ పాపను గురించి అడుగుతున్నానో మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ పాప ఎందుకు గుర్తొచ్చింది? పాపను మర్చిపోయినా కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి శకుంతలాదేవి. పాప ఎక్కడా? నా జీవితంలోకి అడుగు పెట్టాలని చూసిన దాని రక్తాన్ని కడిగి పడేశాను. కత్తిపోటుకి తల్లి బలయ్యింది. కూతుర్ని కూడా కడతేర్చాలని చూశాను. కాని ఊహ తెలియని దాని ఊపిరెందుకు ఆపాలని జాలిపడి వదిలేశాను. ఎక్కడ వదిలేశారు? నారు పోసినవాడు నీరు పోయడా అని దాన్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేశాను. కానీ ఆ నారు వేరుగా ఉందో వృక్షంగా ఎదిగిందో తెలుసుకుందామని కొన్నాళ్ల తర్వాత వెళ్ళాను. అమ్మా అమ్మా అని ఏడుస్తూ అడ్రస్ లేకుండా పోయిందని ఆశ్రమం వాళ్ళు చెప్పారు. పిల్ల జాడని పీడకలగా గుర్తు పెట్టుకోవడం ఎందుకని మర్చిపోయా.
17 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆ పిల్ల గురించి అడిగారు. ఎందుకు ఎందుకు ఎందుకై ఉంటుంది? నాన్న గుర్తొచ్చాడా కృష్ణ? మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. నీలా నేను ఎందుకు ఉండలేనని నాకెప్పుడు అనిపిస్తుంటుంది. మా నాన్నని కలుసుకుంటానంటావా ఆర్య? తప్పకుండా కలుసుకుంటావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. ఇది నాన్న నా చిన్నప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. దీనిలాగే ఆయన కూడా ఒక జ్ఞాపకంలా ఉండిపోతారేమోనన్న భయం. నాన్నని చూసేంత వరకు ఈ భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వుంటే